లోక విధానం వేరు, క్రైస్తవ విధానం వేరు. క్రైస్తవ విధానం అనేటువంటిది ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఆచారాలు సాంప్రదాయాల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఒక విధానం అనేటువంటిది క్రైస్తవ్యానికి ఉంది. అది దేవుని మహింపరిచేటువంటి విధానం. దేవుడు ప్రతిదాన్ని కూడా ఆ విధానంలో పెట్టాడు. వివాహ విషయాల్లో ఎప్పుడు కూడా గమనించండి, పునాది అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఈరోజు ఆలోచించినట్లయితే ఒక బైబిల్ పండితుడు ఏం చెప్పాడంటే, సాధారణంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచం 3 రకాల విషయాలను ఎక్కువగా చూస్తుందట వివాహాల విషయంలో. ఆ 3 కూడా సరి అయినటువంటి వివాహ వ్యవస్థకు పునాదులు కాదు. కాకపోతే 4వ విధానం మాత్రం సరి అయిన వివాహ వ్యవస్థకు పునాది. ఆయన చక్కగా వర్ణించాడు. ఆయన ఏమన్నాడంటే వివాహం గురించి, మొట్టమొదట మనం ఆలోచించినట్లయితే క్యాష్ బేస్డ్ మ్యారేజెస్ అన్నాడు. అంటే డబ్బును ప్రధానంగా ఎంచుకొని వివాహ బంధాలు నిర్మించుట. అంటే డబ్బు, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఏముందంటే, ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని చెప్తున్నప్పటికీ, క్రైస్తవులు దీన్ని నోటంట మంత్రాల్లా వల్లిస్తున్నప్పటికీ చాలామంది వారి యొక్క వివాహ జీవితాల్లో చేసేటువంటి తప్పిదే. వివాహం అన్ని విషయంలో ఘనమైందని చెప్తున్నప్పుడు ధనాపేక్ష సమస్త కీళ్ళకి ఏమన్నాడు, మూలం అన్నాడు. కానీ చాలామంది వివాహాన్ని ఎక్కడ కట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారంటే ధనాన్నే ప్రధానంగా ఎంచుకుంటూ ఉంటారు. చాలాసార్లు చూడండి, ఈరోజు అది అయిపోయింది. ఇది లోక సంబంధమైనటువంటి విధానం. బైబిల్లో ఇలాంటి విధానాలు ఎక్కడా కూడా లేవు. అంటే డబ్బు తీసుకోకూడదా అండి, కట్నం తీసుకోకూడదండి. నేను ఒక విషయం చెప్తున్నాను, కట్నం అనేటువంటి దాన్ని మార్చేశారు. అది మొట్టమొదటిలో ఎలా జరిగిందంటే, కానుక రూపంలో ఉన్నటువంటి దాన్ని డిమాండ్ చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి నేటి క్రైస్తవం వెళ్ళిందని. అంటే ఆడు కూర్చొని మాట్లాడి బేరాలు ఆడేవాళ్ళు కూడా ఎంత ధనాపేక్ష పోరులోనంటే, దాని మీద ఎలాగోలాగా నేను మాట్లాడడం వల్ల వివాహం సెట్ అయిపోయింది, నేను మాట్లాడడం వల్ల ఇది జట, ఇలాంటి అతిశయాలు పలుకుతున్నానంటే ఇది క్రైస్తవ్యానికి ఒక సిగ్గుచేటుకరమైనటువంటి విధానం అనేటువంటి సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు చాలా వివాహాల్లో ఎందుకునంటే, నీవు పూర్తిగా దైవ చిత్తానుసారంగా వివాహం చేసుకోవాలని అనుకుంటే పూర్తిగా దేవునికి అప్పగించబడు, పూర్తిగా ప్రార్థనా పరుడికి ఆ యొక్క పనిని అప్పగించు. ఖచ్చితంగా దేవుడు ఎలాగైతే అబ్రహాము కుమారుడు యొక్క జీవితంలో ఎలాగైతే సహాయం చేశాడో, అలాగే నీ జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. అబ్రహాము